హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ నా ఓన్ స్టైల్‌లో ఎగ్ పులుసు చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి అందరూ ఇది ట్రై చేయండి. మీరు ఎన్నో పులుసులు చేసుంటారు గానీ ఎగ్‌తో ఇలా ఎప్పుడు చేసుండరు. సో, మస్ట్ ట్రై అనమాట. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్క, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు అంటాం కదా! వేపిన శనగపప్పు మిక్సీకేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, కరివేపాకు పోపు వేసుకోండి. పోపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ది కట్ చేసుకున్న ముక్కలు, 2 టొమాటో ముక్కలు, ఇంకా 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కొంచెం రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. బంగాళదుంపలు కూడా వేసుకోండి. అవి మూత పెట్టుకొని బాగా వేగేదాకా అలా తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండండి. మూత పెడితే ఫాస్ట్గా మగ్గిపోతుంది. అలా మగ్గిన వెంటనే కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కారం 3 ఇప్పుడే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఆయిల్ పైకి తేలేదాకా అలా తిప్పుకోండి. ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా గ్రేవీ టైప్లో థిక్గా వస్తుంది. ఈ వర్షాకాలంలో ఇలాంటి పులుసులు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. వేడివేడిగా ఈ పులుసు వేసుకుని రైస్లో తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఆ మగ్గిపోయిన వాటిల్లోనే చింతపండు పులుసు వేసుకోవాలి. సరిపడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని దాన్ని పులుసు వేసుకోండి. తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకోండి. పులుసు మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. మనం వేసే మసాలా వల్ల ఈ పులుసు చాలా థిక్గా వస్తుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా మరిగేటప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మధ్యలో నాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసుకొని చిటికెడు పంచదార వేసుకోండి. ఎప్పుడైనా సరే చింతపండు వేసే వాటిల్లో ప్రతిసారి కొంచెం స్వీట్ యాడ్ చేస్తే వగరు ఉండదు, బ్యాలెన్స్గా ఉంటుంది. తర్వాత మనం ఫస్ట్లో చేసుకున్న మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలేటప్పుడు ఆపేసుకోండి. లాస్ట్ ఆపే ముందు 2 స్పూన్స్ గీ వేసుకోండి, నెయ్యి. ఇలా వేయడం వల్ల చాలా చాలా ఫ్లేవర్ బయటకు వస్తుంది, బాగుంటుంది టేస్ట్. గీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కానీ మనం వేసుకున్న గీ ఫ్లేవర్ ఏమీ తెలియదు. గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, చాలా యమ్మీ అండ్ టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ. ఇది నా ఓన్ స్టైల్. ఇలా నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి.